2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఒక మనిషికి హై వాల్యూ ఎలా రావాలి అన్న సందర్భాలు మనం మాట్లాడుకునేటప్పుడు అందులో మీరు సైలెన్స్తో మనం ప్రతి ఒక్కటి సాధించవచ్చు అని మీరు చెప్పడం జరిగింది. సో చాలామంది కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చి సార్ మాకు సైలెన్స్కి సంబంధించి వీడియో కావాలి అని అడగడం జరిగింది. సార్ అసలు సైలెన్స్ అంటే ఏంటి? సైలెన్స్ తోటి మనం ఏమేమి సంపాదించుకోవచ్చు? సైలెన్స్గా ఉండడం వల్ల మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుందంటారా? చాలా ఇంపార్టెంట్. నిశ్శబ్దము ఆర్ లోపల నుంచి సైలెన్స్ రావడం. ప్రతి మనిషి ఒక్కసారి నా జీవితంలో రుచి చూడాలి. లోపల నుంచి నిశ్శబ్దంగా ఉండడం. జనరల్గా ఆలోచిస్తే నిశ్శబ్దంగా ఎప్పుడు ఉంటాము? క్లాస్లో టీచర్ ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా సైలెంట్గా ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు సైలెంట్గా ఉన్నాం అనుకుంటారు. బట్ నేనంటుంది మెలకువగా ఉండగా లోపల ఉండే నాయిస్ అంతా పోయి సైలెంట్ అవ్వడం. దట్స్ ద మోస్ట్ పీస్ఫుల్ టైం. అది ఎప్పుడు వస్తుంది సార్? ఎప్పుడైనా జనరల్గా మనం శబ్దంని అబ్జర్వ్ చేస్తే రెండు రాజుకున్నప్పుడు, రెండు తగిలినప్పుడు శబ్దం వస్తుంది. అవును, రెండు తగిలినప్పుడు శబ్దం వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైతే అంటే ఈ సృష్టి మొత్తంలో రెండోది ఉండకూడదు. ఫస్ట్ పాయింట్, శబ్దము లేకుండా ఉండాలంటే ఓ రెండోది ఉండకూడదు, ఆర్ రెండు ఉన్నా తగలకూడదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. నేను చెప్పేది సైలెన్స్ మీ జీవితంలోకి రావాలి అంటే రెండు ఉండకూడదు, లేదా రెండు తగలకూడదు. ఓకే, మనకి నార్మల్గా హృదయంలో అనాహతము అంటారు. అంటే ఈ దేనికి తగలకుండా శబ్దం వచ్చేది ఓంకారం అంటారు. ఓకే, దేనికి రాపిడి లేకుండా తగలకుండా వచ్చేది అన్నట్టుగా చెప్తారు. నేను అంతవరకు కూడా వెళ్ళట్లే. ఇంకా బేసిక్గా మీ లోపలే ఆలోచించండి. రెండు ఉన్నాయి అనుకున్నప్పుడు, నేను వేరు వాడు వేరు, నాతో ఇంత పని చేస్తాడా, నన్ను ఇంత అంటాడా అనగానే సౌండ్ వచ్చేస్తుంది మైండ్లో. రెండు విషయాలు తగిలినప్పుడు, రెండు ఆలోచనలు తగిలినప్పుడు శబ్దం వస్తుంది. లోపల ఇంకా అది కెయాటిక్గా మారుతూనే ఉంటుంది. నువ్వు సైలెంట్గా ఉండలేవు. బయట నోరు మూసుకుని ఉండొచ్చు, నోరు మూసుకోవడం వేరు, నీ లోపల నిశ్శబ్దం అవ్వడం వేరు. బయట ఎన్ని శబ్దాలు వచ్చినా లోపల నిశ్శబ్దంగా ఉంటే అన్నీ బాగుంటాయి. సో రెండు ఆలోచనలు తగలకూడదు. దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోవాలి. సో ఎప్పుడైనా నిశ్శబ్దం నీ లోపలికి రావాలి అంటే జస్ట్ 2 థాట్స్ అని తగలనివ్వకుండా ఏ ఆలోచనకు ఆలోచన ఎండ్ చేయాలి. ఇది బై ప్రాక్టీస్. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతను ఆఫీస్కి బయలుదేరాడు, బాక్స్ మర్చిపోద్దు అని వాళ్ళ వైఫ్ చెప్పింది. ఆ రోజు బాక్స్ నిజంగానే పెట్టుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళాక గుర్తుకొచ్చింది, అయ్యో బాక్స్ మర్చిపోయాను. ఇప్పుడు రెండు థాట్స్ కలుస్తాయి, మ్యాచ్ అవుతాయి. చూడండి, ఫస్ట్ థాట్ ఏమో బాక్స్ మర్చిపోయాను, ఈమె 10 సార్లు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది అనే థాట్. ఓకే, ఆ రెండు కొట్లాడుకుంటాయి. ఇంకా సాయంత్రం వెళ్ళాక నీ వల్లే, నువ్వు ఎందుకు అన్నిసార్లు అరుస్తావు నాకు తెలీదా, మర్చిపోతున్నా నీ ప్రెషర్ వల్ల అనేది వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా నువ్వు ఏ థాట్ అబ్జర్వ్ చేయ లోపల, ఎనీ థాట్ ఇంకో థాట్తో గొడవ పడుతూ ఉంటుంది. స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ వెళ్తున్నంతసేపు ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మనకు ఒక థాట్ ఇంకో థాట్ స్ట్రగుల్ అవుతుందో, అంటే మన మైండ్లో హస్బెండ్ మంచిగా ఉండొచ్చు కదా అని ఆలోచన వచ్చి నాకు, ఎప్పుడైతే నా హస్బెండ్ ఎందుకు ఇలా లేడు అని వస్తుందో, 2 థాట్స్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు శబ్దం మైండ్లో ఎప్పుడైతే ఆ శబ్దం ఉంటుందో నిశ్శబ్దము కాలేము, మనసు సైలెంట్ అవ్వదు. సో రెండు థాట్స్ కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు. నేను నిశ్శబ్దం ఎక్కడ చెప్తున్నా, మైండ్ లోపల చెప్తున్నా. ఈ మైండ్లో రెండు తగలకూడదు. ఇది ఫస్ట్ థింగ్. సో ఎప్పటికప్పుడు ఏ థాట్కి ఆ థాట్ని ఎండ్ చేసేసుకోవడం నేర్చుకోవాలి. 1. సెకండ్, చాలామంది నిశ్శబ్దంగా ఉండలేక నిశ్శబ్దమైన ప్లేసులు మంచివి అనుకుంటారు. వీళ్ళు ఎక్కడెక్కడికో పోయి జలపాతాలకు వెళ్ళి, సముద్రాలకు వెళ్ళి, కొండలకు వెళ్ళి హాయిగా ఉంది అంటారు. ఆ హాయి ఇక్కడ లేక, ఇక్కడంతా శబ్దంగా ఉండేసరికి ఈ ట్రాఫిక్లో వచ్చే శబ్దాలు ఎక్కువ ఇరిటేటింగ్ ఉంటాయి. ఇక్కడ నిశ్శబ్దంగా ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా హాయిగా ఉంటుంది. అంటే ప్లేస్ మారినంత మాత్రాన మన థాట్ ప్రాసెస్ మారకపోతే థాట్ ప్రాసెస్ మారుతుంది, ఇంకో రకంగా తయారవుతుంది. యు గెట్ ఇట్? ఓన్లీ థాట్ ప్రాసెస్ మారుతుంది. నువ్వు జలపాతాలకు వెళ్ళి కూర్చో, ఒక సంవత్సరం కూర్చో. నిజంగా అలాంటి జలపాతాల దగ్గర ఉన్న వాళ్ళు కూడా అక్కడ గొడవ పడుతుంటారు.
ఎవ్రీడే అక్కడే ఉండేవాడికి వాడికి అక్కడ లైఫ్ స్ట్రగుల్. అంటే చెప్తూ ఉంటారు కదా సార్, కొద్దిసేపు మీకు ఏదైనా స్ట్రెస్ అయినా లేదంటే మైండ్ పంచకపోయినా ప్లేస్ మారు, లేదంటే ఒకసారి గ్యాప్ తీసుకో అని చెప్తారు కదా. ఎగ్జాక్ట్లీ, నేను కూడా చెప్తున్నా, ప్లేస్ ఇక్కడ మారమంటున్నా. ఏదైనా టూ మెనీ థాట్స్ వస్తున్నాయంటే ఇక్కడ ప్లేస్ మారాలి. చాలా సింపుల్, ఖర్చు లేని పని. అందుకే మనకు ధ్యానం. మనకి ఊరు తిరిగి ప్రపంచం తిరిగి, అరే ఏం చేయకరా, కళ్ళు మూసుకుని కూర్చోరా, నీకు ఇక్కడ పొజిషన్ మార్చురా, లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఇక్కడ నీ థాట్స్ కొట్లాడుకుంటున్నాయి కదా, దానివల్ల మా నాన్న ఇట్లా అన్నాడు, మా అమ్మ ఇలా చేసింది, నా చిన్నప్పుడు ఇలా జరిగింది, నా బాస్ ఇలా తిట్టాడు, ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అవి కాన్ఫ్లిక్ట్, కొట్లాడుకుంటూ ఉంటాయి. నువ్వు దాన్ని ఆ సీన్ మార్చి, నేను ఐ విల్ థింక్ అబౌట్ మంచి నాకు ఇష్టమైన కర్రీ గురించి ఆలోచిస్తా, నాకు ఇష్టమైన స్వీట్ గురించి ఆలోచిస్తా, నాకు ఇష్టమైన ప్రపంచంలో ఉంటా. ఫస్ట్గా మనం ట్రై చేసినప్పుడు మాత్రం అది మనకి ఎక్కువసేపు ఉండదు, బట్ ఇంకొకసారి ట్రై చేస్తే మాత్రం ఒక కొద్దిసేపటి వరకు ఉంటుంది. మళ్ళీ ఆలోచన రిపీట్ అవుతుంది కదా సార్. ఆలోచనే వస్తుంది. ఎప్పుడు ఆలోచన వచ్చినా ఇంకొక ఆలోచనతో నువ్వు స్ట్రగుల్ అయినప్పుడే ప్రాబ్లం. ఆలోచన రాని, దాన్ని ఆపాలి అనే ఆలోచన వస్తుంది చూసా, అది శబ్దం చేస్తుంది. నీ మైండ్లో ఎప్పుడు ఏ థాట్ వచ్చినా కూడా దాన్ని ఆపాలి అన్నప్పుడు మైండ్లో శబ్దం చేస్తుంది. మనం మాట్లాడుకుంటున్న ఇంటర్నల్ నిశ్శబ్దం ఎప్పుడు వస్తుందంటే, రెండు లేవు, నా థాటే నేను మంచి అనుకున్నా, నా థాటే నేను చెడు అనుకున్నా, ఈ రెండు కొట్లాడుకుంటాయి. అంటే కంట్రోల్ చేయాలి అన్న సందర్భాల్లో, ఆపాలి అన్న సందర్భాల్లో. సో డోంట్ స్టాప్. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండి ఎంజాయ్ చేయలేక ఊర్లెమ్మడి తిరిగి, అయినా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ జ్ఞాపకం గుర్తుకొచ్చి అక్కడ బాధపడతాం. నేను లిటరలీ చూశాను, బీచ్ల్లో కూర్చుని ఆహా సముద్రం, ఓహో సముద్రం అనుకుని 10 నిమిషాల తర్వాత ఎక్కెక్కి ఏడ్చిన వాళ్ళు తెలుసు నాకు. గుర్తుకొచ్చే ఆలోచనలు. వెన్ ఎవర్ థాట్స్, నువ్వు ప్రశాంతంగా లేవు, నిశ్శబ్దంగా లోపల లేదు. ఇది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మన లోపలికి నిశ్శబ్దం వస్తుంది చూసావా, ఎవ్వరూ దాన్ని తీసుకెళ్ళలేరు. అలాంటి నిశ్శబ్దం నీ లైఫ్లోకి రావాలి అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లోపలికి నిశ్శబ్దం రావాలి అంటే, ఓకే, బై ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎవ్రీ థాట్కి అది నన్ను టచ్ అవ్వదు, దిస్ ఐఎమ్ ప్యారలల్, మై థాట్ ఈస్ ప్యారలల్ అని తెలుసుకోగలగాలి ఫస్ట్ థింగ్. నిజంగా చెప్తున్నాను, ఆలోచన నాది అనుకున్నప్పుడే కష్టం. నాకు ఆలోచన వస్తోంది ఈజ్ సెపరేట్. ఈ ఆలోచన నాది అని ఎప్పుడైతే అనుకున్నారో నీకు దెబ్బ తగిలింది. నాకు వచ్చింది నా ఆలోచన, నాకు ఒక ఆలోచన వస్తోంది. యు ఆర్ సపరేటెడ్. యు సీ దట్. ఇది బై ప్రాక్టీస్ కొన్ని రోజులే. ఇదే బ్రహ్మ విద్య, ఇదే చాలా అద్భుతమైన బ్రహ్మ విద్య. అందరికీ చెప్తున్నాయి మాట, ఇది రూపాయి ఖర్చు లేని పని, ప్రయత్నము చేయండి. దట్ వెన్ ఎవర్ యు ఆర్ సిట్టింగ్ సమ్వేర్, ఎవరో అన్న మాటలు, ఏదో అవన్నీ ఒక స్ట్రీమ్ ఆఫ్ సైలెంట్గా ఉండి సడన్గా వాడన్న మాట అని గుర్తుకొచ్చింది అనుకో, ఎవరు తెప్పించారా థాట్? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరు నీకు పొద్దునే లేవగానే ఈరోజు ఈ ఆలోచనలన్నీ రావాలి అని ఎవడన్నా చెప్తున్నాడా? లేదు. అలా చెప్పనిది ఏదైతే స్ట్రీమ్ ఉంటాయో అది నువ్వు చేసింది కాదు. ఈరోజు ఈ కలకను అని నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎలా అయితే డిసైడ్ చేయలేవో, ఈరోజు నీకు ఈ ఆలోచనలు రావాలి అని నువ్వు డిసైడ్ చేయలేవు. ఆలోచనలు అలా వెళ్ళిపోతూ ఉంటే ఇది నాది అని పట్టుకుంటాం. నన్ను వాడంత మాట అన్నాడు అని పట్టుకుంటాం. పట్టుకోకు. చాలా సింపుల్. దానికి ఫోకస్ని, మైండ్ ఒక స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ వెళ్తుంటే ఆ థాట్ని మారిస్తే సరిపోతుంది అంతే. ఇక్కడ ప్లేస్లో రద్దీగా ఉంది, గొడవగా ఉందంటే సమ్మర్ బ్రేక్ అని ఎక్కడికో వెళ్తున్నాం కదా, సింపుల్, ఇక్కడ బ్రేక్ అని తీసుకుని వెళ్ళడమే. చెప్పడం చాలా ఈజీ, చాలా చేయడం కష్టం అనుకుంటారు. ఒకసారి చేసేస్తే ఇంత ఈజీగా ఉంటే ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయిపోయాను రా అనిపిస్తుంది. అండ్ అలాగే సార్, అంటే సైలెన్స్ గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకున్నప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే యాక్సెప్ట్ చేయాలి అని అన్నారు. అలా సార్ యాక్సెప్ట్ చేశాను సార్. యాక్సెప్ట్ చేసి 4 days మీరు చెప్పినట్టుగానే ఉన్నాము. నిజంగానే ఆ థాట్ రాలేదు, అలానే కంటిన్యూ అయ్యాం. బట్ 4th day నుంచి మళ్ళీ అదే థాట్ ప్రాసెస్ వస్తుంది సార్. అంటే యాక్సెప్ట్ చేయలేదు, కానీ 4 days మాత్రం మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మైండ్. యాక్సెప్ట్ చేసావు కాబట్టి నువ్వు ఎప్పుడైతే మళ్ళీ ఇది నాది అని మళ్ళీ అయినా కూడా ఎంత బాధ పెట్టారు అని వచ్చిందంటే అంటుకుపోయినట్టు. నేను ఎప్పుడు అంటా, ఇట్లా అన్నా ఉండాలి, అట్లా అన్నా ఉండాలి, రెండు కలుపుకోకూడదు. మనకి ఎప్పుడు ఇది ఇప్పుడుది కాదు గొడవ.
అర్జునుడు యుద్ధం దాకా వచ్చి రథాన్ని మధ్యలోకి నిలుపు అని చెప్పి మధ్యలో దాకా వెళ్ళాక అప్పుడు ఆయన ధనుర్బాణములను కింద వేచి నా వాళ్ళని, నా గురువుని, నా కజిన్స్ని చంపుకోవడం ఏంటి అని అప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ అయ్యాడు. మైండ్ విల్ ఆల్వేస్ బీ ఇన్ కాన్ఫ్లిక్ట్. వెతుక్కుంటూ ఉంటుంది వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అని, వెతుకుతూనే ఉంటుంది. అందుకని మనము ఒక డెసిషన్ తీసేసుకుంటే దానికి స్టిక్ అయిపోవాలి. మళ్ళీ అటు నుంచి ఇటు జంప్ చేసి, ఇటు నుంచి అటు జంప్ చేసి, నువ్వు అలా వెళ్ళినందుకు వాళ్ళేదో అన్నారని వాళ్ళ గురించి ఆలోచించి ఇలా మైండ్ తిరుగుతుంటుంది. సో మనము నిశ్శబ్దంలో ఉన్నాం. నిశ్శబ్దము రావాలి అంటే, వచ్చింది అంటే తెలుసుకోవడం, మన లోపల ఒక అనహతమైన ఒక శబ్దము వినిపిస్తుంది అంటే ఇంకొకటి దానికి ఇంకోటి దానికి తగలకుండా నీ ఊపిరి శబ్దం చేయడం స్టార్ట్ చేస్తుంది. నీ ఊపిరే ఓంకారముగా మారి ఒక శబ్దము కాన్స్టెంట్గా వస్తుంది. అప్పుడు అన్ని శబ్దాలు వదిలి అది వింటాం. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఊపిరి సో హం అని ఊపిరి ఓంకారం చేస్తూ ఉంటుంది. సోలో ఓ, హంలో ఓంకారము, ఊపిరి ఒక ఓంకారంగా చేస్తూ ఉంటుంది. హంసోపనిషత్తులో ఇది మనకు క్లియర్గా చెప్తారు. నీ ఊపిరిని గనక నువ్వు ఫోకస్ పెడితే, ఓకే, దీని ఇంకా డీటెయిల్ నేను చెప్తాను, బట్ ఫర్ నౌ అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు అయ్యో ఇంతేనా అనుకోకుండా చెప్తున్నా. ఎప్పుడైతే నీ ఊపిరి యొక్క శబ్దాన్ని వినడానికి ట్రై చేస్తావో నీ ఇతర శబ్దాలు వినడం మానేసి, ఎప్పుడైనా ఎవరైనా చెప్తుంటే మనం వినాలని ట్రై చేసాం అనుకో, మిగతా అన్ని ఏది చెప్తున్నావు అని వింటాను చూసావా. ఆ వినడం కనుక మనం నేర్చుకుంటే, మన లోపల ఉన్న ఆ ఊపిరి యొక్క శబ్దాన్ని వినడం నేర్చుకుంటే ఈ నాయిస్ అంతా జరిగిపోతుంది. ఎవరికైనా ట్రై చేసుకోవాలనిపిస్తే, మన వాళ్ళు ఎప్పుడో చెప్పారండి, ఎన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లు వచ్చినా ఇక్కడ నాయిస్ ఉందంటే ఏం చేసినా వేస్ట్. ఇక్కడ ప్రశాంతంగా ఉందంటే ఎన్ని అడ్వాంటేజెస్ అంటే అన్ని అడ్వాంటేజెస్. సో దీనివల్ల ప్రశాంతంగా ఉన్నాడు, నిశ్శబ్దంగా ఉన్నాడు, వాడు డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు ఎతకచ్చు, వాడు పెళ్లి చేసుకోవడానికి మార్గాలు ఎతకచ్చు, మంచిగా ఉండడానికి మార్గాలు ఎతకచ్చు, ఏమన్నా కష్టం వస్తే ఫైట్ చేయడానికి మార్గాలు ఎతకచ్చు. సో అన్నీ వస్తాయి. నిశ్శబ్దము ఇక్కడ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ తెచ్చుకోవాలంటే నీ ఊపిరి చేసే శబ్దము మీద ధ్యాస పెట్టాలి. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత మనం మాట. నిజమే సార్. అండ్ మీరు అన్నట్టుగానే శబ్దం ఎప్పుడైతే మనం సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతామో, ఒక 2 days పాటు కనుక ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. అదే అలవాటుగా మార్చుకుంటే ఇంకా బాగుంటుంది. అసలు వదలలేరు. ఒక్కసారి ఆ పీస్ ఎంజాయ్ చేశాక, సైలెన్స్ లోపల ఉండే సైలెన్స్ యొక్క పీస్ ఎంజాయ్ చేస్తే ఎన్లైటన్మెంట్, ఇంకెక్కడికి పోరు. వెళ్ళలేరు తెలుసా. ఎలా అయితే మనం ఫోన్కి అడిక్ట్ అయిపోతాం అలా అడిక్ట్ అయిపోతాం. అబ్బా టైం దొరికితే అలా కూర్చొని ఎంజాయ్ చేస్తాం. సో ఇంకా దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ చేయండి. డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ అసలు సైలెంట్ మోడ్లోకి మనం ఎలా వెళ్ళొచ్చు అనేది సార్ అయితే చెప్తారు. అంతేనా సార్? తప్పకుండా. థ్యాంక్ యూ సార్. చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.